నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. మనం మాట్లాడదాం. అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. కవిత కమెంట్స్ చేస్తున్నారు. ఖచ్చితంగా కర్ణాటకకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ విఫలమైంది, అలాగే తెలంగాణలో కూడా అదే పరిస్థితి రాబోతుంది అని చెప్తున్నారు. ఏమంటారు? కవిత గారు తెలియక మాట తెలిసి మాట తెలియదు. హామీలు కర్ణాటక కూడా ఇంప్లిమెంట్ అవుతూ ఉన్నాయి. ఓకే, గ్లోబల్ ప్రచారం చేసి ఉన్నది లేనట్టుగా లేని ఉన్నట్టు చెప్తే నడవదు. ఇక్కడ కూడా 6 గ్యారెంటీ 2 గ్యారెంటీ ఇచ్చున్నాము. 100 రోజులు 6 గ్యారెంటీ ఇస్తామని చెప్పాము. ఇంకా 100 రోజులు కాలేదు. 100 రోజుల లోపల 6 గ్యారెంటీలు డెఫినెట్గా ప్రభుత్వం లాంచ్ చేసి తీరుతుంది. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి దీని మీద చర్చిస్తూ ఉన్నారు. 6 గ్యారెంటీ డెఫినెట్గా ఇచ్చి తీరుతాం. వాళ్ళు 9.5 ఏళ్ళు ఏమి చేయలేక ఇవాళ ఈవిడి మీద ఏడు సేమ్ లాభము. కొత్తగా బీసీల గురించి మాట్లాడుతున్నారు. మీరు 9.5 సంవత్సరాలు ఎంతమంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చినారు? బీసీ జనగణన దాదాపు సంవత్సరంన్నర క్రితమే నితీష్ కుమార్ చేస్తే మేము ఇక్కడ మీకు రిక్వెస్ట్ చేస్తే మీరు ఎందుకు చేయలేదు? ఇలా బీసీ జనగణన గురించి మాట్లాడుతున్నారు. మీరు 9.5 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నాయి. అప్పుడు మీ నాయనగారు ఎందుకు అడగలేకపోయినారు మీరు? సో బీసీల పట్ల మాకు చిత్తశుద్ధి ఉంది. డెఫినెట్గా బీసీ జనగణన చేసి తీరుతాం. బీసీలకు న్యాయం చేసి తీరుతాం. ప్రధానంగా లక్ష్మణ్ చేస్తున్న కామెంట్స్ కాంగ్రెస్ పార్టీ అవకాశవాద రాజకీయాలు చేస్తుందని చెప్తున్నారు. ఏమంటారు దీనికి? మతం పేరిట అవకాశవాద రాజకీయాలు చేస్తుంది వాళ్ళు. శ్రీరాముని వదలకుండా శ్రీరాముని పేరు మీద ఓట్లు అడుగుతూ ఉన్నారు. దేవుళ్ళు ఎవరు సొంతం కాదు. బీజేపీ సొంతం అంతకన్నా కాదు. దేవుళ్ళు అందరు సొంతం, అందరూ శ్రీరాముడు. వాళ్ళు మతపర రాజకీయాలు చేసి ఓట్ల కోసం రాజకీయాలు చేస్తున్నారు. వాళ్ళు ఎన్ని చేసినా తెలంగాణ ప్రజలు నమ్మరు. మీకు సీట్లు వచ్చే ప్రశ్నే లేదు. మెజారిటీ పార్లమెంట్ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది. కేసీఆర్ మీద వ్యతిరేకతతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, కానీ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ లేదని చెప్తున్నారు. ఏమంటారు? సోనియా గాంధీ గారు తుక్కుగూడలో 6 గ్యారెంటీలు ప్రవేశపెట్టినప్పుడు ఆవిడ ఇచ్చిన మాట నమ్మినారు. ఆవిడ తెలంగాణ విషయంలో కూడా ఒక మాట ఇచ్చి నిలబెట్టుకుంది. కాబట్టి 6 గ్యారెంటీల విషయంలో సోనియా గాంధీ గారు సాక్షాత్ ఆవిడే రిలీజ్ చేసింది. కాబట్టి అవి నమ్మి మమ్మల్ని అధికారులు తీసుకొచ్చినారు. మీ మీద వ్యతిరేకత ఉన్న మాట వాస్తవం, మిమ్మల్ని వద్దనుకున్న మాట వాస్తవం, మిమ్మల్ని ఇంటికి పంపాలనుకున్న మాట వాస్తవం. కానీ కాంగ్రెస్ వస్తున్నాడు, బీజేపీ కూడా ఉంది, మరి బీజేపీ ఎందుకు గెలిపేలే? కాంగ్రెస్ మీద నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ అధికారులు తీసుకొచ్చారు. ఆ నమ్మకాన్ని మమ్ము చేయకుండా ప్రజాపాలన చేస్తాం. కాంగ్రెస్కి చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా రుణమాఫీ ఏదైతే 2 లక్షలు హామీ ఇచ్చారో అది ఖచ్చితంగా నెరవేర్చాలి. అలాగే మహిళలకు 2,500 కూడా ఇవ్వాలని హరీష్ రావు అని చెప్తున్నారు. లేదంటే ప్రజలే కర్రుగాల్చి వాత పెడతారు కాంగ్రెస్ పార్టీకి అంటున్నారు. అవి హరీష్ రావు మాటలు, కేటీఆర్ మాటలు ఇన్ని రోజులు అయిపోయినాయి. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. ఇప్పటికీ 10.5 కోట్ల మహిళలు బస్సు ప్రయాణం చేస్తున్నారు. 10 లక్షల హామీ ఇన్సూరెన్స్ ఇచ్చి తీరుతాం. మిగతా 4 కూడా ఇచ్చి తీరుతాం. వెనక్కిపోయే ప్రశ్నే లేదు. కేటీఆర్ ప్రస్తుతం ఆటోలో తిరుగుతూ బజ్జీలు తిరుగుతూ జనరల్ పబ్లిక్ అంతా మాట్లాడుతుంటే ఎలా అనిపిస్తుంది? అన్నీ పాతగా అయిపోయినాయి. కేటీఆర్ని అసహించుకున్నారు జనం. కేటీఆర్, హరీష్ రావు, కవిత ఏ విధంగా వివరించినారు, ఎంత అహంకారంగా వివరించినారు, ఇవన్నీ చూసే వారికి వాత పెట్టినారు. ఇంకా 5 ఏళ్ళు కాదు కదా అసలు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఉండే పరిస్థితే లేదు.